హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ గృహములకు చేరుకున్నారా? రోజువారీ మన జీవనాధారమైన పనులన్నింటిలో దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని, క్షేమమును, ఆయన కాపుదలను, ఆయన పోషణను మనం గుర్తు చేసుకుంటూ ప్రభు సన్నిధిని మోకరిల్లుదాం. ఆయన వెలుగులో మన యొక్క హృదయములను పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నా శరీరం పట్ల, నా యొక్క జీవితం పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానయ్యా. అలాగే నా ఆత్మ పట్ల నేను ఏమాత్రం జాగ్రత్త కలిగి ఉన్నాను? నేను నీ సన్నిధిలో సరిగ్గా ఉంటున్నానా? నిందారహితమైన మార్గంలో నడుచుకుంటున్నానా? ప్రభువా, నీకు ఇష్టమైన జీవితం జీవిస్తున్నానా అయ్యా? నీకు ఆయాసకరమైన మార్గం ఇంకా నా యందు నెడలా తీసివేయండి ప్రభు అంటూ ఆయన ముఖము వెలుగులో, ఆయన ముఖ కాంతిలో మన జీవితాలను సరిచేసుకుంటూ మనలోని అసమానతలన్నీ తీసివేయలాగున క్రీస్తులో మనము సారూప్యత చెందుతూ పరిపూర్ణుల అవునట్లుగా ప్రభు వారి కృపను కోరుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి విషయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిద్దాం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతి సింహాసనాసీనుడా, స్తుతులకు యోగ్యుడా, సమీపించరాని తేజస్సులో నివసించువాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుడవు తండ్రి. నీ బిడలుగా మేము ఉన్నందుకు మేమెంతగానో ధన్యులం ప్రభువా. నీ జనాంగముగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. మాలో ఏ మంచి లేనప్పటికీ, మేము యోగ్యులము కానప్పటికీ, ఇంకా నా పాపములో నేనుండగానే నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి నన్ను కొన్నదేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ జీవితం మీదయ్యా, నా బిడలు మీ బిడలయ్యా, నా కుటుంబం నీదయ్యా, నా గృహాధిపతి నీవే తండ్రి అని అయ్యా నిండు హృదయముతో కృతజ్ఞత చెల్లించుకుంటూ మోకరిల్లిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడని చెప్పిన దేవుడవు తండ్రి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా అన్న తండ్రి అయ్యా. ఉదయము వికసించి సాయంత్రానికి వాడిపోయి పొయ్యిలో చేర్చబడు ఈ గడ్డి పూలకు అన్ని శోభనిచ్చినడలా, అంతా రంగులిచ్చినడలా నిశ్చయముగా మీ జీవితములకు కావలసిన వాటన్నింటినీ ప్రభు తన మహిమలో ఆయన సమకూర్చుతాడని విశ్వాసం ఉంచండి. విశ్వాసముతో ఆయన క్రియలను తొందరగా సొంతము చేసుకునండి. అవిశ్వాసుల ఎండుట ఆయన కార్యములకు, ఆయన క్రియలకు మనము చూడలేనంత దూరంగా వెళ్ళిపోతామని గుర్తుంచుకునండి. అయ్యా, అటు జ్ఞానములు మాకు దయచేయండి ప్రభువా, దయచేయండి. ఎవరెవరైతే ప్రభువా విశ్వాస జీవితంలో దిగజారిపోతున్నారో, మరలా వెనకబడిపోతున్నారో అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోరండి ప్రభువా. వారి అవిశ్వాసంను బాగు చేయండి తండ్రి. విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి. మరెన్నడూ పడిపోకున్నట్లుగా అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని దయచేయండి ప్రభు. అనేక రకములైన అవసరాల నిమిత్తము అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేసి ఈరోజు వాటి నుండి బయటపడలేక ఎంతగానో కన్నీరు కారుస్తూ ఇంటికి వెళ్ళాలంటే అవమానములతో, నిందలతో, బాధలతో, ఎవరు వస్తారనే భయముతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ వారి జీవితాలను వెళ్ళబుచ్చుతున్న అనేక మంది ఉన్నారు ప్రభా. వారి యొక్క జీవితం నుంచి ఆ యొక్క అప్పు అనే సంఖ్యలు తెగిపోబడును గాక. వారిని విడిపించండి తండ్రి. అధికమైన సామర్థ్యమును దయచేసి వారి యొక్క అప్పులన్నింటినీ కొట్టివేసి వారికి విడుదలను దయచేయండి ప్రభువా. వారే పైవారిగా ఉండినట్లుగా దీవించండి. అప్పిచ్చువారిగా వారిని ఆశీర్వదించండి ప్రభు. అనారోగ్యమైన సంఖ్యలతో బంధింపబడిన వారు, అది డాక్టర్లకు సైతం అంత చిక్కని రోగమైనప్పటికీ, చిన్న ఇబ్బంది పెట్టే బాధ అయినప్పటికీ మీ నామములో తెగిపోవును గాక, విడుదల పొందుకుందురు కాక. అయ్యా, పరమ వైద్యుడవై ప్రభువ, వారి యొక్క బాధనంతటిని తీసివేయండి. మీ గాయపడిన హస్తముల ద్వారా ప్రభు వారిని బాగు చేయండి. గాయము కట్టువాడు, గాయము చేయవాడు నేనే అన్న దేవుడు ప్రభు. అసాధ్యమైనది ఏదైనా నున్నదా నాకు అని అడిగిన దేవుడవు తండ్రి. మీకు అసాధ్యమైనది లేదు ప్రభు. మా జీవితాల్లో అద్భుతములు జరిగించండి ప్రభు. చిన్న బిడ్డలను, యవన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారికి మంచి జాబ్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీ దయచేయండి తండ్రి.
వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. మీ చిత్తంలో వివాహములు జరుగులాగిన ఘనమైన వివాహములు వారి జీవితంలో జరిగించండి. ఆ యొక్క కుమార్తె లేదా ఆ యొక్క కుమారుడు ఆ గృహంలోనికి కొత్తగా వెళ్ళడం ద్వారా ఆ గృహంలో శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యత, కొత్త బంధుత్వాలు వర్ధిల్లునట్లుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. గృహంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభు. అయ్యా, తల్లిదండ్రులను దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయండి తండ్రి. మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు దయచేయండి. విదేశాల్లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి. వారి కుటుంబములను దీవించండి. ఆర్మీలో, బార్డర్స్ లో ఉంటున్న వారిని దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. అనేక రకములైన జాబ్స్ గురించి క్యాంప్స్ కు వెళ్తూ ప్రభు ప్రయాణాల్లో ఉంటున్న వారిని దీవించండి. అయ్యా, క్షేమంగా గమ్యస్థానం చేర్చండి. మీ దూతలను ప్రభు కాపలిగా దయచేయండి ప్రభు వారికి. అయ్యా, గర్భఫలం గురించి ప్రార్థించగా అనేక మంది గర్భములు తెరిచినందుకు మీకు వందనాలు తండ్రి. వారు వారి బిడ్డలతో సాక్ష్యం ఇస్తుండగా ప్రభు మీకే ఘనత, మహిమ, ప్రభావము చెల్లును గాక. ఇంకా అనేక మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రభు. వారి గర్భములను తెరవండి ప్రభు. స్వాస్థ్యముతోను, బహుమానంతోను వారి ఒడిని నింపండి. వారి నోటి నిండా నవ్వును కలగ చేయండి తండ్రి. సంతోషము వారి జీవితాల్లో స్తుతి వస్త్రముగా వారు ధరించుదురు కాక. ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. సంఘములన్నింటినీ దీవించండి. సంఘ కాపలను, మిషనరీలను, ఎవాంజలిస్ట్ ను దీవించండి తండ్రి. పరిచర్య అంతయు వెయ్యంతలుగా విస్తరింపబడేలా సహాయం చేయండి. అనేక ద్వారములను తెరవండి ప్రభు. కుటుంబాల్లో తండ్రి, భార్యాభర్తల మధ్య మరి తండ్రి అసమానతలు, అల్లర్లు సృష్టిస్తూ అనేక మంది ప్రభు అపవాది శోధనలతో వారిని విడదీయాలని ప్రయత్నిస్తుండగా ప్రభు ఆ యొక్క చిక్కుముడులన్నింటినీ పారద్రోలండి. భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ దయచేయండి. మీ ప్రేమ, ఐక్యత వారి మధ్యన దయచేయండి ప్రభు. కుటుంబాలను ఐక్యత కట్టబడడానికి సహాయం చేయండి. అనేక మంది డివోర్స్ వరకు వెళ్తుండగా ప్రభు వారి యొక్క ఆలోచనలు తండ్రి యేసయ్య మార్చండి. వారి నూతన హృదయం దయచేయండి. ప్రేమను వారి హృదయాల్లో నింపండి ప్రభు. కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదలను దయచేయండి ప్రభు. మీరే వారి తరపున వ్యాజ్యమాడి వారికి న్యాయం చేయండి. ఈ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని అయ్యా పడకలకు వెలుచుండగా మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించే భాగ్యం దయచేయమని నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తును రాజుల రాజు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a peaceful sleep. Good night all.